డ్రీమ్ జాబ్ ఆదిత్యతోనే సాధ్యం. ఆదిత్య డిగ్రీ కాలేజెస్ అడ్మిషన్స్ ఓపెన్. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ అవర్ వెబ్సైట్. బంగ్లాదేశ్లో రోజు రోజుకి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రధానంగా బంగ్లాదేశ్లో ఉన్నటువంటి మైనారిటీ వర్గాలను టార్గెట్ చేస్తూ రాజకీయ పార్టీలు సృష్టిస్తున్నటువంటి విధ్వంసం మానవ హక్కుల హననానికి కారణమవుతుంది. ఒకవైపు ప్రస్తుతం నేతృత్వం వహిస్తున్నటువంటి టెంపరీ గవర్నమెంట్కి అడ్వైజర్గా ఉన్నటువంటి మహమ్మద్ యూనస్ తక్షణం ఎన్నికలు నిర్వహించాలంటూ బంగ్లాదేశ్ ఆర్మీ ఇప్పటికే అల్టిమేటం ఇచ్చింది. ఈ ఏడాది డిసెంబర్ లోపే ఈ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలనేటువంటి డిమాండ్ని ఆయన ముందర పెట్టిన నేపథ్యంలో ఆయన కసరత్తు మొదలుపెట్టారు. రాజకీయంగా ఉండేటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని బంగ్లాదేశ్లో ఉన్నటువంటి మైనారిటీ వర్గాలు ప్రధానంగా హిందువుల్ని టార్గెట్ చేస్తూ పెద్ద ఎత్తున హింస చెలరేగుతోంది. గత 2 రోజులుగా కొన్ని ప్రాంతాల్లో హిందువుల కుటుంబాలపైన దాదాపుగా 500 నుంచి 1000 కుటుంబాలపైన దాడులు జరిగినాయి. వాళ్ళ ఇళ్ళు తగలబెట్టేసేటువంటి దృశ్యాలు కూడా ఉన్నాయి. అంతర్జాతీయ మీడియా మాత్రమే వీటికి సంబంధించినటువంటి వార్తలను ప్రసారం చేస్తుంది. ఇక బంగ్లాదేశ్ లోకల్ మీడియాలో మాత్రం దీనికి సంబంధించి ఎలాంటి కథనాలు రావడం లేదు. దీంతో ఒక ఆందోళన పెరిగిపోయింది. మైనారిటీ వర్గాల్లో ఎన్నికలు జరిగేలోపు తమను ఈ ప్రాంతం నుంచి తరిమేస్తారు, లేదా అక్కడ ఉంటే కనుక ప్రాణాలు కోల్పోవలసిన పరిస్థితి ఏర్పడుతుందనేటువంటి ఆందోళన బలంగా పెరుగుతుంది. వరుసగా సరిహద్దు గ్రామాల్లో ఉన్నటువంటి హిందూ కుటుంబాలపైనే వరుసగా దాడులు జరుగుతున్నాయి. ఎవరికి ఫిర్యాదు చేయాలో కూడా తెలియని అయోమయ స్థితిలో బంగ్లాదేశ్లో ఉన్న స్థానిక హిందూ కుటుంబాలు బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు బంగ్లాదేశ్ ఆర్మీ ఇచ్చినటువంటి అల్టిమేటం అమెరికా జోక్యంతో హ్యుమానిటేరియన్ గ్రౌండ్ పేరుతో హ్యుమానిటేరియన్ కారిడార్ని ఏర్పాటు చేసేటువంటి క్రమంలో అరక్కన్ ఆర్మీ దిశగా పడుతున్నటువంటి అడుగులపైన కూడా విపక్షాలు తీవ్రమైనటువంటి అభ్యంతరాలు తెలియజేస్తే ఈ నేపథ్యంలోనే అమెరికా జోక్యం అలానే లోకల్గా ఉన్నటువంటి రాజకీయాలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మహమ్మద్ యూనస్ ప్రత్యేకంగా రాజకీయ పార్టీలతో భేటీల పరంపరకి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం చీఫ్ అడ్వైజర్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ బంగ్లాదేశ్. ఆయన ప్రధానమంత్రి కాదు, దేశ అధ్యక్షుడు కాదు, కేవలం చీఫ్ అడ్వైజర్ మాత్రమే. ఇది చీఫ్ అడ్వైజర్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ బంగ్లాదేశ్. ఆయన అకౌంట్ అఫీషియల్ అకౌంట్ ఇది. ఒకసారి ఇందులో చూద్దాం. వరుసగా జరిగినటువంటి ఘటనలకి సంబంధించి వాటిపైన ఫోకస్ పెట్టాడు మహమ్మద్ యూనస్. వరుసగా రాజకీయ పార్టీకి చెంది ఏ డెలిగేషన్ ఆఫ్ నేషనల్ సిటిజన్ పార్టీ కాల్డ్ ఆన్ చీఫ్ అడ్వైజర్ ప్రొఫెసర్ మహమ్మద్ యూనస్. సో ఈయన వరుసగా వీళ్ళతో భేటీలు జరుపుతున్నారు. ఇది నేషనలిస్ట్ నేషనల్ సిటిజన్ పార్టీ అనేది ఒక పార్టీ, అలానే బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ, జమాతే ఇస్లామీ, ఈ వరుసగా ఇవన్నీ జమాతే ఇస్లామీ పూర్తిగా ఇస్లామిక్ సెంట్రిక్గా పనిచేస్తున్నటువంటి పార్టీ ఇది కూడా రాజకీయ పార్టీనే. సో వాళ్ళకి సంబంధించినటువంటి ప్రతినిధులతో వరుస భేటీలు నిర్వహిస్తున్నాడు మహమ్మద్ యూనస్. అదే క్రమంలో మానవ హక్కుల హననం పైన కూడా ఇది బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీతో జరిగినటువంటి భేటీ. ఈ భేటీ తర్వాత ఆయన ఒక అఖిలపక్షం అంటే ఆల్ లీడర్స్ని ఒకేసారి కూర్చోబెట్టి స్టేట్ గెస్ట్ హౌస్ జమునా గెస్ట్ హౌస్లో ఆయన ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేశారు నిన్న. సో ఈ తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు వీటిపైన కూడా అమెరికా ప్రభుత్వం కూడా ఆరాధిస్తుంది. సో తాజాగా ఏంటంటే స్టీఫెన్ షినక్కి సంబంధించి ఒక మీటింగ్ జరిగింది. యుఎస్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్. ఎందుకంటే రిలీజియస్ ఫ్రీడమ్ గురించి ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే బంగ్లాదేశ్లో మైనారిటీల హక్కుల హననం యథేచ్ఛగా జరుగుతుంది. గత వారం రోజులుగా కొన్ని ఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఆ ఘటనల పర్యవసానాల అంశం కూడా అంతర్జాతీయ సమాజం దృష్టికి వెళ్ళింది. సో ఆయన మీట్ అయ్యాడు ఈ మహమ్మద్ యూనస్తో. మెట్ విత్ బంగ్లాదేశ్ చీఫ్ అడ్వైజర్ మహమ్మద్ యూనస్ అట్ ద స్టేట్ గెస్ట్ హౌస్ జమునా. దానిలో అక్కడే కలిశారు. ఈరోజు కలిసి దాని మీద డిస్కషన్ చేసినటువంటి అంశాలు డిస్కషన్స్ encompassed the state religious freedom in Bangladesh July 24 uprising, the interim government's reform agenda proposed by constitutional amendments and ongoing Rohingya crisis. సో రోహింగ్యా క్రైసిస్ మీద కూడా దీనిలో ఎక్కువ డిస్కస్ చేసేటువంటి అవకాశం ఉంది. చీఫ్ అడ్వైజర్ ప్రొఫెసర్ యూనస్ underscored the significant role of religion in Bangladesh and reaffirmed the government's dedication to ensuring religious harmony ఇన్ ద కంట్రీ ఆఫ్ 171 million పీపుల్. సో మంచి మాటలు చెప్తున్నారు. మతానికి సంబంధించినటువంటి స్వేచ్ఛని కాపాడేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా దానికి తగ్గట్టుగా బంగ్లాదేశ్ రాజ్యాంగంలో కొన్ని మార్పులు చేస్తున్నట్టుగా ఒక సుదీర్ఘమైనటువంటి డిస్కషన్ జరిగింది వీళ్ళ మధ్య. సో ఆ డిస్కషన్ సారాంశం ఏంటంటే దేశంలో రిలీజియస్ హార్మోనీని కాపాడే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పని మహమ్మద్ యూనస్ హామీ ఇచ్చారు. కానీ అక్కడ జరుగుతున్నటువంటి ఘటనలు మాత్రం యథేచ్ఛగా హక్కుల ఉల్లంఘనకి కారణమవుతుంది అనేటువంటి సమాచారం వస్తుంది. వీటిపైన మరింత ఎక్కువ ఫోకస్ పెట్టేటువంటి ప్రయత్నం అంతర్జాతీయ సమాజం చేస్తుంది. ఎందుకంటే అంతర్జాతీయ మీడియా వీటిని ఎక్కువగా కవర్ చేస్తుంది కాబట్టి
ఈ సమస్యని ఎంత త్వరగా పరిష్కరిస్తే అంత మంచిదని ఆర్మీ చీఫ్ కూడా చాలా స్పష్టం చేశారు. ఎన్నికలు జరిగితే ప్రజాస్వామ్యబద్ధంగా ఇది ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం దీనికి బాధ్యతలు తీసుకుంది. ఎందుకంటే రాజ్యాంగపరమైనటువంటి సవరణలు ఏవి చేయాలన్నా కానీ ప్రజాప్రభుత్వాల ద్వారానే చేయాలని చెప్పని బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ కరాఖండిగా చెప్పారు. అయితే ఆర్మీ చీఫ్ని చల్లబరిచేటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతున్నట్టు తెలుస్తుంది. బంగ్లాదేశ్ రక్షణ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఆయన వచ్చే నెలలో చైనాలో పర్యటించేటువంటి అవకాశం కూడా ఉంది. పెద్ద ఎత్తున క్షిపణి రక్షణ వ్యవస్థలను కొనుగోలు చేసేటువంటి ప్రయత్నాల్లో కూడా బంగ్లాదేశ్ ప్రభుత్వం ఉన్నట్టుగా సమాచారం వస్తుంది. మొత్తం మీద బంగ్లాదేశ్లో మైనారిటీ హిందువులపై జరుగుతున్నటువంటి దాష్టికాల్ని రూపుమాపేటువంటి క్రమంలో ఇటు అఖిలపక్ష భేటీలు, అంతర్జాతీయ సమాజాలతో, అంతర్జాతీయ కమిషన్లతో భేటీలు నిర్వహించేటువంటి పనిలో మహమ్మద్ యూనస్ బిజీగా ఉన్నారు. సో సామాన్యుల హక్కులు ఏ విధంగా కాపాడతారో ఇక వేచి చూడాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.